వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఇది శనివారం లాగండి, వ్రతం రోజుది అనమాట. 3వ వారం చేసుకుంటున్నాము, 7 శనివారాల వ్రతము. ముందు రోజు శుక్రవారం ఈవినింగ్ ఏమేమి చేసుకున్నామో అది కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను మీతో. ఇది సాటర్డే రోజు ఉదయం 4కి లేచామండి. లేచేసి ఇంకా నైట్ ముగ్గు అంతా వేసి పెట్టేసుకున్నాము. ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఏదో సింపుల్గా వేసింది మా పాప నైటు. ఇంకా దేవుడివి పాటలు పెట్టుకొని ఇంకా ఇల్లు ఒకసారి అంతా తుడిచేసుకొని మాప్ పెట్టుకొని ఇంకా స్నానం అయితే చేసుకున్నామండి ఇద్దరము, నేను మా పాప. ఇంకా గడపలకైతే ఆల్రెడీ నిన్న ఈవినింగే నేను అంతా పసుపు రాసి గడపకి ముగ్గులు అవి పెట్టుకున్నాను. ఇవి పువ్వులు అయితే పెడుతున్నాను. ఇంకా ఇది మెయిన్ గడప అండి. ఇది నైట్ పూట పందికొక్కులు తిరుగుతున్నాయండి. అవి ఇది వరిపిండి కాబట్టి మొత్తం తినేస్తూ ఉన్నాయి బయట గడపకంతా. ఈ శనివారం అయితే అనుకున్నట్లుగానే 7కే పూజ పూర్తయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ 2 టైమ్స్ కొంచెం లేటే అయిపోయింది బాగా మాకు. పై పనులు చూసుకుంటా ఉంటే ఇంకా మా పాప అయితే ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఫస్ట్ అయితే ముందు అన్ని దేవుళ్ళకైతే బొట్లు అవన్నీ పెట్టేసి పువ్వులన్నీ పెట్టేసి ఫస్ట్ అక్కడ దీపం అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత వ్రతం కోసం ఏమేం కావాలో అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకుంటుందండి. నేను ఇంకా ఈ లోపల దీపాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా నిన్ననే చేసి, ఇంకా అవి తీసేసి వాటికి నామాలు అయితే పెడుతున్నాను. వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ప్రమిదలకు అన్నిటికీ బొట్లంతా పెడుతున్నాను. చాలా బాగున్నాయండి. నేనేమన్నా పగుళ్ళు అట్లా వస్తాయేమనుకున్నా, ముందు రోజే చేశా కాబట్టి. కానీ చాలా బాగా వచ్చినాయి ప్రమిదలు అయితే. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఆ నాయననే అనుకుంటూ మనసులో నామాలు అయితే పెట్టేసుకున్నానండి. వాటికి అన్నిటికీ చాలా ముచ్చటగా ఉన్నాయి చూడ్డానికి దీపాలు. చూడండి ఇట్లా చక్కగా అన్నిటికీ బాగా అలంకరించుకున్నాను బొట్లతో. ఇంకా అలాగే కొబ్బరికాయ కలశం మీద పెట్టడానికి, అలాగే ఈ రాగి చెంబు అంతా పసుపు అది పూసి వాటికి కూడా బొట్లు అవన్నీ పెట్టి ఇచ్చేసానండి పాపకైతే. ఇద్దరము ఉదయము 4 లేచి అంత చేస్తేనే అవ్వలేదండి. అది కూడా నిన్నంతా ఈవినింగ్ అంతా పనులు అన్నీ చేసుకొని ఇప్పుడు ఓన్లీ పూజ పనులు చేసుకుంటేనే ఇంత టైం పడుతుంది. కానీ అందరూ ఉదయం నుంచే స్టార్ట్ చేసి 7 లోపల పూజ అయిపోతుంది అని బ్లాగ్స్ పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఎట్లా వీలవుతుందో నాకైతే అర్థం కావట్లేదండి. అవ్వచ్చులేండి, ఎవరి పనితనం వాళ్ళది. కొంతమంది హుషారు ఉండొచ్చు, కొంతమందికి పని మనుషులు ఉండొచ్చు, కొంతమంది వాళ్ళే ఇంట్లో కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు. అవ్వచ్చులేండి, దేవుడి మీద అబద్ధం ఏం చెప్పరు కదా. కానీ మాకైతే అదే రోజు అన్నీ చేసుకోవాలంటే అవ్వట్లేదండి. అందుకే ముందు రోజే మేము పై పనులు అంటే అంట్లు కడుక్కోవడం కానీ, బయట ముగ్గు వేసుకోవడం కానీ, ఇంకా పూజా గది క్లీన్ చేసుకోవడం కానీ, తర్వాత పూజా సామాన్లు అవన్నీ నిన్ననే చేసుకున్నాం అన్నమాట. పూలదండలు అవన్నీ అట్లా. ఇంకా పిండి కూడా తయారు చేసుకున్నాను. ఇంకా ప్రమిదలు అన్నీ నిన్న అంటే మీరు లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఏమేమి చేసుకున్నామో. అప్పటికే చూడండి 5:30 అట్లా అయిపోయింది. ఇంకా పాప అయితే ఇంకా వీడియో పెట్టేసుకొని, ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే నేను ఫస్ట్ వారం చేసిన వీడియోలో చెప్పాను నేను, ఒక గురువు గారి వీడియో ఉంది, ఆ వీడియో చూసి చేసుకున్నామని చెప్పి. ఇంకా ఎవ్రీ టైం ఆ వీడియోనే ప్లే చేసుకుంటూ ఏమైతే చేసుకుంటుందండి మంచిగా. అంటే మేము ఎప్పుడు చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయడము. లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నా అండి చేద్దామని చెప్పి, పాపతోనే చేపించాలని చెప్పి అనుకుంటున్నా, అవ్వలేదన్నమాట. అప్పుడు కొంచెం ఆమెకు హెల్త్ బాగా లేకుండా ఉండే, ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. అందుకే ఇంకా స్టార్ట్ చేపించాను. అందుకే మనకు ఏమీ తెలీదు దాని గురించి, ఎందుకులే అయ్యవారు మంచిగా చేపిస్తున్నారండి. దగ్గర ఉండి అంతా మనకి పక్కన కూర్చొని చేపించినట్లే మంచిగా ఉంది వీడియో. అప్పటి నుంచి మాకు ఈ 3 వారాలు ఆయన వీడియోనే పెట్టుకొని చేసుకుంటున్నాము. ఫస్ట్ వారము నేను దగ్గర కూర్చొని మొత్తము
ఆ వీడియోలో చెప్పినట్లు చేపించాను. ఇంకా సెకండ్ వారము తనకై తనే చేసుకునింది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను వచ్చి. ఇంకా థర్డ్ వారం ఆమె అన్నీ చేసుకుంటా ఉంది. చూడండి, ఆ గణపతి స్వాములు బాగా ఇష్టం అండి ఈమెకి. గణపతి అంటే ఇంట్లో ఎన్ని గణపతులు ఉంటే అన్నీ పెట్టేసుకునింది చూడండి. ఇంకా పసుపు గణపతిని అది చేసుకొని ఆయన ఎట్లా చెప్తే పూజారి ఆయన ఎట్లా చెప్తే అట్లా ఈమె చేస్తూ ఉంది అంతా. నేను ఈలోపు అయితే ఇంకా దేవుడికి నైవేద్యానికి పులిహోర చేశాను అనమాట ఈరోజు. ఇంకా అట్లే బాబుకు క్యారేజీకి కూడా అదే సరిపోతుందని చెప్పి నేను పులిహోర చేస్తూ ఉన్నాను. ఇంక ఈలోపు అయితే ఈమె పూజ అయితే స్టార్ట్ చేసేసుకునిందండి. నాకు 3 గంటల నుంచే మెలకువ వచ్చిందండి. ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడెప్పుడు టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు లేచి తొందరగా మొదలు పెట్టుకోవాలి, ఈసారి కరెక్ట్ టైంకి చేసుకోవాలని చెప్పి ఇంకా అదే మనసులో ఉండిందనమాట. దేవుడికి అనుకుంటే ఎందుకో ఇంకా ఆ రోజు మనసంతా ఇంకా ఆ దేవుడి మీదే ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు చేసుకోవాలా ఎప్పుడెప్పుడు అని. ఇంకా అలారంకి ముందే లేచేసానండి. 4 గంటలకి అలారం పెట్టుకున్నాను. ఇంకా ముందే లేచేసాను. ఇంకా నిద్ర పట్టలేదనమాట. ఇంకా నేను లేచేసి పాపను కూడా లేపేసా. ఇంకా ఆమె లేచి బయట కొన్ని పువ్వులు ఉంటే తెల్ల పువ్వులు అవి కోసుకొని వచ్చి ఇంకా ఆమె స్నానం చేసుకుని ఇంకా స్టార్ట్ చేసింది. అది చూడండి, లేట్ అయిపోతుందని చెప్పి ఆ తల మీద క్లాత్ కూడా తీయలేదు చూడండి, అట్లాగే చుట్టుకొని కూర్చొనింది. ఇంకా నేను అట్లా తీద్దామన్నా దాని మీద ఎవరికి ధ్యాస రాలేదన్నమాట. మనసులో ఒకటే ఉంది, టైంకి పూజ అవ్వాలి ఇంకా అని చెప్పి ఇంకా ఆయన మీదే మనసు పెట్టుకొని ఇంకా చేస్తూ ఉంది. ఇంకా నేను మధ్య మధ్యలో ఏదైనా హెల్ప్ కావాలంటే నేను కూడా మధ్య మధ్యలో చూసుకుంటాను. పీఠంపై వేసిన క్లాత్, కలశం మీద పెట్టిన క్లాత్ అదే వాష్ చేసి ప్రతి వారం అదే వాడుకుంటున్నాము. ఇంకా టెంకాయలు అయితే ప్రతి వారము కొత్తవి తెచ్చుకుంటున్నాము. ఇక మంచిగా ఆయన చెప్పినట్లు మొత్తం చేసుకుంటుందండి. బాగా కూర్చొని నిదానంగా ప్రశాంతంగా హడావిడి లేకుండా. ముందు రోజు అన్నీ చేసుకున్నదాన మాకు కొంచెం ఈరోజు నిదానంగా ప్రశాంతంగా చేసుకునే టైం అయితే దొరికింది మంచిగా. ముందు ఇంటి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకునిందండి. మా ఇంటి దేవుడు రంగస్వామి దేవుడు అనమాట. ఆయన కూడా శనివారమే చేసుకుంటాం మేము. పూజా గదిలోనే ప్లేస్ ఉందని చెప్పి ఇక్కడే పీఠం వేసుకొని ఇక్కడే పెట్టుకుంటున్నామండి. పక్కన ఎందుకులే అని చెప్పి ఇంకా ఫస్ట్ 2 వారాలు కూడా ఇట్లే చేసుకున్నాము. ఏదైనా పూజ చేసేటప్పుడు కొంచెం హడావిడిలో అటు ఇటు అయ్యింటాయండి, తప్పుగా అనుకోవద్దండి, బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దండి. ముందుగా అయితే గణపతి పూజ అయితే చేసుకుంటుందండి. గణపతి పూజ అయితే అయిపోయాక ఇంకా ఆయనని కదిలించేసి పక్కన పెట్టేసి ఇంకా ఈ కలశంకి అయితే వెంకటేశ్వర స్వామివారిని ఆవాహనం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక ఇక్కడి నుంచి స్వామివారి పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆచమనమని, అంగపూజని, అష్టోత్తర నామాలని, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన అవన్నీ ఉంటాయండి ఒకదాని తర్వాత ఒకటి. పూజ అయితే చాలా మంచిగా అవుతుందండి, కానీ ఓపిక ఉండాలి. కరెక్ట్గా గంట పడుతుందన్నమాట. ఆయన లాస్ట్లో కథ కూడా చెప్తారనమాట. కథ అంతా విన్నాక ఇంకా పూజ పూర్తయినట్లు. ఇంకా లాస్ట్ 2 వారాలు కూడా ఇలాగే చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆయన చెప్పినట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం చేసుకుంటూ ఉండడమే. మనమైతే చేసుకోలేమండి. మనము పీడిఎఫ్లు అవి చదువుకుంటూ చేసుకోవాలన్నా చాలా లేట్ అవుతుంది. అలాగే కొన్ని మంత్రాలు, శ్లోకాలు కూడా మనకి ఒక్కోసారి నోరు తిరగవు, పలకాలన్నా పలకలేమన్నమాట. కొంతమంది చదవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా వాళ్ళందరికీ ఇట్లా బాగా మంచిగా యూజ్ అవుతుందండి. మంచిగా ఇలా చేసుకోవచ్చు అనమాట మనం పెట్టుకొని. ఇంకా మనసులో మనకి ఎటువంటి సందేహం ఉండదన్నమాట, కరెక్ట్గా చేసుకున్నామా లేదా, మంచిగా చేసుకున్నామా లేదా అని. కాకపోతే ఇవన్నీ కూడా ఓపిక లేదు, అంతసేపు కూర్చోలేము, అంత టైం లేదు, అంతగా మాకు చేత కాదు అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా ఏమి చేయకపోయినా ఉట్టి దేవుడి నామాలు అనుకుంటూ మనసులో ఆయనను తలుచుకుంటూ
చేసుకున్నా సరిపోతుందండి. మనకి ఎట్లా చేసిన భక్తి ఒకటి మెయిన్ అక్కడ మనకి. ప్రమిదలలో నూనె వేసి ఒత్తులైతే వేస్తున్నానండి. ఇవి పసుపు ఒత్తులు. పసుపులో కొంచెము నెయ్యి వేసి, ఆవు నెయ్యి ఒత్తులకి ఇట్లా అంతా అంటిస్తే పసుపు ఒత్తుల్లాగా అయిపోతాయండి ఇవి. ఇంకా 3 ప్రమిదలలో అయితే ఆవు నెయ్యి వేసాను. మిగిలిన వాటిల్లో నువ్వుల నూనె వేసిన అనమాట. ఇంక ఇట్లా అన్నీ పెట్టి ఇచ్చేసాను అనమాట. లాస్ట్లో దీపాలు వెలిగించి దేవుడికి దగ్గర పెట్టాలన్నమాట. ఇంకా నెయ్యి కూడా ఒక బౌల్లో కరిగించి తెచ్చేసి ఇంకా వేసేసాను 3 ప్రమిదలలో అయితే. ఇంటిల్లిపాది ఇలా కూర్చొని ప్రశాంతంగా అప్పుడప్పుడు ఇలాంటి వ్రతాలు పూజలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనశ్శాంతిగా ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కానీ అందరికీ అట్లా కుదరాలంటే కుదరదు కదండి. అందరూ ఒకసారి ఉండలేరు, ఆ టైంకి అయితే ఉండలేరు. కానీ ఉన్నప్పుడు అందరూ కలిసి ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది అందరం కూర్చొని. ముఖ్యంగా పిల్లలు ఉంటే పిల్లల్ని తప్పనిసరిగా కూర్చోబెట్టి చేపిస్తే మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి కూడా పూజా విధానాలు, దేవుడిపై భక్తి అవన్నీ వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటారనమాట. ఇట్లాంటివన్నీ ఏది ఎలా చేయాలో అనేది ఒక అవగాహన అయితే వస్తుంది కదండి వాళ్ళకు కూడా. కుదరనప్పుడు ఇంకా తప్పిందేం లేదండి. ఇంకా అంటే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వాళ్ళవి, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు అవ్వదనమాట. మా బాబు అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు మంచిగా కూర్చున్నాడండి మొత్తం వ్రతం అంతా అయ్యేంత వరకు. ఇంకా లాస్ట్ వీక్ ఈ వీక్ అసలు వాడికి అవ్వట్లేదు అనమాట. ఇంకా వాడు చదువుకోవడము, వాడి టైం వాడికి సరిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్లో అయితే దండం పెట్టుకొని, అక్షింతలు వేసి దండం పెట్టుకొని వాడు అక్షింతలు వేసుకొని వెళ్ళాడనమాట. మొత్తం పూజ అయ్యేసరికి 7:30 అట్లా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 7కే అయిపోయింది. ఇంకా ఈ మధ్య మధ్యలో కొంచెము బయట అటు ఇటు 7:30 అట్లా అయిపోయిందనమాట. చూడండి మంచిగా దీపాల కాంతులలో ఆ దేవుడైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాడండి. అసలు ఆ పూజా గదిలోనే ఉండాలనిపిస్తుందండి. ఇట్లా ఏదైనా చేసుకున్నప్పుడు అస్సలు రావాలనిపించదు ఆ గదిలో నుంచి. ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి ఆ దీపాలు అయితే. ఇంకా పూజ కూడా ఈయనది కూడా పూర్తి అయిపోయిందండి. ఇంకా ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించేసిందనమాట. కొబ్బరికాయ అంతా కొట్టేసుకుండింది. ఇంకా నాకైతే ఇట్లా నిండుగా అలంకరించుకొని పువ్వులతో ఇట్లా మంచిగా దేవుళ్ళకి పూజ చేసుకోవాలని నాకు చాలా ఇష్టం అండి. చాలా ఓపిక కూడా చేసుకుంటాను. స్టార్టింగ్లో అయితే నేను మా పెళ్ళైన కొత్తలో అంటే లాస్ట్ 3 ఇయర్స్ వరకు కూడా నేను ఫాస్టింగ్ చేసేదన్నమాట ప్రతి సాటర్డే అట్లా. ఇంకా తర్వాత ఈ థైరాయిడ్ ఇవి అన్నీ వచ్చి ఇంకా ఈ ఓపిక లేక ఈ ఒళ్ళు నొప్పులని అవని ఇవని ఇప్పుడైతే ఫాస్టింగ్ అయితే మానేశానండి. కానీ పూజ అయితే కంటిన్యూ శనివారం చేసుకుంటాను. ఎందుకంటే మాకు ఇంటి దేవుడు ఈ వారం కూడా శనివారమే అనమాట, రంగస్వామి దేవుడిది. ఇంకా ఎప్పుడైనా ముఖ్యమైన రోజులలో కూడా పండగ రోజులలో అట్లా ఎప్పుడైనా ఉండాలనుకుంటే ఉపవాసం ఉంటానండి. ఇంకా ఏదైనా ఆ తండ్రి మనకి ఓపిక ఇవ్వాలండి. వాళ్ళు ఓపిక ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేము. తల్లిదండ్రులు వాళ్ళు ఓపిక ఇస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. మందికి దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ ఆ ఓపిక అయితే ఉండదండి వాళ్ళకి. అంటే ఏదో ఒక అనారోగ్యపరంగానో ఇంట్లో ఏదో ఒక సమస్య వల్లనో కూర్చొని చేసుకోలేకపోతారు. కొంతమందికి ఓపిక ఉన్న శక్తి అయితే ఇవ్వడండి. ఇంకా అది ఆయన ఇచ్చేదే కదా అండి అది. ఇంకా మనం ఏమీ చేయలేమన్నమాట. ఓపిక ఉంటే మంచిగా చేసుకోవచ్చు. మనకి శక్తి ఉండి ఇట్లా అన్ని రకాలుగా ఇంతకు మించి కూడా చేసుకోవచ్చు మనకి శక్తి ఉంటే. కనుక శక్తి లేనప్పుడు ఏదో దొరికిన పువ్వు పండు పెట్టి దండం పెట్టుకున్నా సరిపోతుందండి భక్తిగా అయితే. నేనైతే అదే అనుకుంటా అండి. ఇంకా కరెక్ట్గా పూజ అయిపోయిన తర్వాత ఇంటి ముందుకి బసవదేవుడు వచ్చాడండి. ఇంకా ఆయనకి కొన్ని బియ్యం అయితే పెట్టింది మా అమ్మాయి అయితే. ఇంకా మంచిగా అనిపించింది ఈరోజు. తర్వాత ఈవినింగ్ పూట ఆయన మళ్ళీ స్వామివారు చెప్పినట్లే ఈవినింగ్ పూట నల్ల నువ్వులు 7 చేసి మళ్ళీ ఆయన అష్టోత్తర నామాలు అవి చదువుకొని మళ్ళీ ధూపదీప నైవేద్యాలు ఆయనకు సమర్పించుకొని తర్వాత ఆయన శ్లోకాలు అవి చదువుకొని ఆ వీడియోలో చెప్పినట్లుగా మళ్ళీ స్వామివారిని కలశంని అయితే కదిలించేసిందనమాట. తర్వాత మాకి ఇంట్లో
అంటే ఇంట్లో కాదులేండి, ఇంటి ముందు పనిచేసే ఆవిడ ఉంటుందన్నమాట. ఇల్లు ఇంటి ముందు అంతా ఊడ్చేసి కడిగేసి ముగ్గు పెట్టిపోతుంటుంది అనమాట. ఇంకా ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది అనమాట. ఇంకా ఎవరికో ఎందుకు ఇవ్వడం అని చెప్పి ప్రతిసారి ఆమెకి మేము తాంబూలములో ఒక 100 రూపాయలు అట్లా పెట్టి ఇస్తున్నామండి. ఇంకా ఎవరికి ఇస్తే ఏముందండి, ఎవరైనా దేవతా స్వరూపం అనుకొని మనసులో అనుకొని ఇస్తే సరిపోతుందన్నమాట. ఇంకా బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఎవరు దగ్గరలో మాకు పూజారులు అట్లా ఎవరు లేరనమాట. ఇంకా ఆవిడే డైలీ వస్తుందన్నమాట పని చేయడానికి. అందుకే లాస్ట్ 2 టైమ్స్ అట్లే ఇచ్చాము, ఈసారి కూడా అట్లే ఇచ్చినామన్నమాట. ఆమె కూడా హ్యాపీ అయింది, మాకు కూడా మంచిగా అనిపించిందండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూడండి, ఆ దీపాల వెలుగులో ఆ స్వామివారు అమ్మవారు అయితే వెలిగిపోతున్నారండి. అసలు ఎంత ముచ్చటగా, అసలు అట్లా చూస్తూ ఉండబుద్ధి అవుతా ఉంది. అక్కడే కూర్చొని చాలాసేపు అయితే అట్లే కూర్చున్నాము మేము. శనిదేవుడిని కూడా చేసి పెట్టుకున్నానండి నల్ల నువ్వులతో. ఆయన శాంతించితేనే కదండి మన కర్మలో కొంచెమైనా తొలగేది. మా ఆయనకు కూడా వీడియో కాల్ చేసి చూపించామండి. ఇంకా ఆయన కూడా దండం పెట్టుకున్నాడు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడనమాట. మంచిగా చేసుకుంటున్నారు, నాకే ఉండేదానికి లేదు పూజ దగ్గర అని చెప్పి. ఈవినింగ్ వరకు కూడా ఉండలేని వాళ్ళు ఉదయమే మనము కథ చదువుకొని ఉదయమే కదిలించేసుకోవచ్చు అండి. మేమైతే సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రమే కదిలిస్తున్నాము. అది మన వీలుని బట్టి అండి. ఇంకా చూడండి, సాయంత్రానికి కూడా ఎంత బాగున్నాయి, అసలు ఒక చీలిక కూడా పగుళ్ళు కూడా రాలేదు, ఎంత చక్కగా ఉన్నాయి దీపాలు. ఇంకా సాయంత్రం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసింది అనమాట. ఇంకా ఆమెకి ఇవ్వడానికి ఇవి సిద్ధం చేసుకునింది. ఇంకా ఆమె కూడా వచ్చేసింది. ఆ స్వామి అమ్మవార్ల దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా అండి.